నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుద్ధ అష్టమి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ శుద్ధ అష్టమి తిథి నాడు మహిషాసురమర్ధిని అమ్మవారిని ఆరాధన చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో వివరించడం జరిగింది. ఈరోజు మహిషాసురమర్ధిని అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు. దుర్గాదేవి స్వరూపమైనటువంటి మహిషాసురమర్ధిని అమ్మవారి చిత్రపటానికి ఈరోజు ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయటం ద్వారా, మహిషాసురమర్ధిని అమ్మవారి చిత్రపటం దగ్గర నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించటం ద్వారా, అమ్మవారికి చిత్రాన్నాన్ని నివేదించి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టడం ద్వారా అంతఃశత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా ప్రయోజనాలు పొందటానికి, అంతఃశత్రు బాధలను నివారింపజేసుకోవటానికి ఈరోజు మహిషాసురమర్ధిని అమ్మవారి చిత్రపటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే ఈరోజు సాయంకాలం పూట మహిషాసురమర్ధిని అమ్మవారి స్తోత్రాన్ని పారాయణ చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. గృహంలో పూజామందిరంలో దీపాన్ని వెలిగించి సంధ్యా సమయంలో మహిషాసురమర్ధిని అమ్మవారి స్తోత్రాన్ని పారాయణ చేయండి. అద్భుతమైనటువంటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మహిషాసురమర్ధిని అమ్మవారు సాక్షాత్తు దుర్గాదేవి స్వరూపం. ఈరోజు దుర్గామాతను ఆరాధన చేయటం ద్వారా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ఎవరైనా సరే అంతఃశత్రు బాధలతో పాటుగా కార్య విఘ్నాలను తొలగింపజేసుకోవటానికి ధర్మరాజకృత దుర్గాస్తుతి అని ఒక ప్రత్యేకమైనటువంటి స్తుతి ఉంటుంది. ఆ స్తుతిని ఈరోజు శ్రవణం చేసినట్లయితే కార్యాలలో సంభవించే విఘ్నాలను తొలగింపజేసుకొని చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా దాంపత్యంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దంపతుల మధ్య అనుకూలతను పెంపొందింపజేసుకోవటం కోసం ఈరోజు మహిషాసురమర్ధిని అమ్మవారి ఆలయాన్ని దర్శించి ఆలయంలో మెట్ల పూజను నిర్వహించాలి. మెట్ల పూజ అంటే మెట్లకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మెట్ల పూజ నిర్వహించి ఆ తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకున్నట్లయితే దాంపత్య జీవితంలో ప్రతికూల పరిస్థితులు తొలగింపజేసుకొని చక్కటి అనుకూలతను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే ఈరోజు కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈరోజు మహిషాసురమర్ధిని అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 9 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. మహిషాసురమర్ధిని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం నాదిన్యై నమః అనేటటువంటి మంత్రాన్ని స్మరించుకోవాలి. ఓం నాదిన్యై నమః అని స్మరించుకుంటూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించినట్లయితే ఈరోజు కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా ఈరోజు గృహంలో వాస్తు దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ వాస్తు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి దుర్గాదేవి ఆలయంలో లేదా మహిషాసురమర్ధిని ఆలయంలో అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి శక్తిగంధాన్ని సమర్పించాలి. శక్తిగంధం అంటే పచ్చకర్పూరం, శ్రీగంధం, కచోరి, చందనము, గోరోజనము, శిరసాల, కుంకుమ పువ్వు, జటామాంసి ఈ అష్టద్రవ్యాల నుంచి శక్తిగంధాన్ని తయారు చేస్తారు. ఈ శక్తిగంధం కానీ దీన్ని తయారు చేయటానికి అవసరమైనటువంటి అష్టద్రవ్యాలను కానీ ఈరోజు మహిషాసురమర్ధిని ఆలయంలో అమ్మవారికి లేదా దుర్గాదేవికి సమర్పించినట్లయితే గృహంలో ఎటువంటి వాస్తు దోషాలున్నా సరే ఆ వాస్తు దోష తీవ్రతను తగ్గింపజేసుకొని మహిషాసురమర్ధిని అమ్మవారి అనుగ్రహం ద్వారా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుద్ధ నవమి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎప్పుడుంచూచిన మృత్తికన్ చదలు పుర్వేరీతినార్జించు
అన్ని పనుల్మాని అదే ప్రకారముగా పూన్కిన్ యోగి యోగం అనన్యపరత్వమున అభ్యసింపవలే దానన్ ముక్తి చేకూరునంచు ఉపదేశించితివేమిని పలుకు బాబు దత్తయోగీశ్వరా. ఓ దత్తాత్రేయ స్వామి, ఏం చెప్పావయ్యా నువ్వు? బోధంటే ఇలా ఉండాలి. సద్గురుడవు, లోకగురుడవు. స్వామి, ఎప్పుడుంచూచిన మృత్తికన్ చెదలు పుర్వేరీతినార్జించు. ఎప్పుడు చూసినా కూడా చెదపురుగు మట్టిని నిరంతరము కూడా అది తీసుకుని వస్తూ ఉంటుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! ఆ విధంగా అన్ని పనుల్మాని అదే ప్రకారముగా పూన్కిన్ యోగి యోగం అనన్యపరత్వమున అభ్యసింపవలే. యోగి అయినటువంటి వాడు ఈ చెదపురుగుని స్ఫూర్తిగా తీసుకోవాలి. చూడండి, చెదలు అంటే ఎంత చిన్న చూపు ఉంటుంది మనకి. కానీ ఆ చెదపురుగులో నుండి కూడా అద్భుతమైన గుణాన్ని మనం గ్రహించాలి. దాని సద్గుణం మనం గ్రహించలేకపోతున్నాం. దత్తాత్రేయ స్వామి వారు గ్రహించి మనకు దాన్ని ఎలా నేర్చుకోవాలో చెబుతున్నారు. జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలో చెదపురుగులో ఉండేటువంటి ఆ పట్టుదల లక్షణము తెలియజేస్తున్నారు. చెదపురుగు అది మట్టిలో ఏ చెక్క కానీ ఏవైనా పాత పుస్తకం కానీ పడేస్తే అది వెంటనే ఆ చెదపురుగు దాని నుండి ఆవిర్భవించి ఆ చెదలు మొత్తం చెక్కంతా పట్టేస్తుంది, పుస్తకం అంతా కొరికేస్తుంది. మట్టిలో ఉన్నప్పుడు సరే 2 అంతస్తుల మేడ మీద పెట్టండి, అక్కడికి కూడా ఈ చెదపురుగు వస్తున్నది. వచ్చి ఏం చేస్తున్నది? ఈ పుస్తకాన్ని కొట్టేస్తే అదంతా కూడా మట్టి పట్టేస్తున్నది. అంతా కూడా ఒండ్రు మట్టి పట్టినట్టుగా, నది తెచ్చి ఒండ్రు మట్టిని పెట్టినట్టుగా తీరంలో దిబ్బల మీద, ఇసుక దిబ్బలపై ఇది ఆ పుస్తకాలన్నీ కొరికేసి మట్టిగా మార్చేస్తున్నది. ఎక్కడి నుంచి వస్తున్నది ఈ మట్టి? తేవటం లేదది. ఈ పుస్తకం యొక్క మూలం ఒక చెట్టు ఆకు. ఆ చెట్టు యొక్క మూలం మట్టిలోంచి పుట్టింది. దీని మూలం దగ్గరికి వెళ్ళిపోయి ఆ మూలాన్ని మార్చేస్తుంది. దీన్ని మట్టిగా మారుస్తున్నది. చెక్క అది ఒక చెట్టు. ఆ చెట్టు యొక్క మూలం మట్టి. ఆ మూలాన్ని తీసుకొచ్చేస్తుంది. దీని యొక్క ఈ రూపంలో ఉన్న మూలతత్వాన్ని మళ్ళీ దీని నుండి తీసుకొచ్చేస్తున్నది. ఆ చెదపురుగు యొక్క గొప్పదనం. అలాగే యోగి అయినటువంటి వాడు కూడా నీ యొక్క మూలమేమిటి? పరమాత్మ. నువ్వు జీవాత్మవిరా. నీ మూలాన్ని మళ్ళీ నీలో ప్రతిష్ఠించుకో. నీ మూలంగా నిన్ను మార్చుకో. ఆ కాగితాన్ని చెక్కని మట్టిగా మార్చినట్టుగా ఈ యోగము వల్ల నువ్వు కూడా మూల పదార్థముగా మారిపో. నువ్వు కూడా బ్రహ్మస్వరూపునిగా భావన చేసి నేను బ్రహ్మమును అనే భావనతో సాగు, శివోహం అనే స్థితిలో ఉండు అని తెలియజేస్తూ, అలా చేసినట్టయితే ముక్తి చేకూరు మోక్షస్థితి కలుగుతుంది. అంచు ఉపదేశించితివి. అలా ఉపదేశించావయ్యా. ఏమి నీ పలుకు, ఏమి బోధయ్యా బాబు దత్తయోగీశ్వరా అంటూ పరమాద్భుతమైన యోగ రహస్యములను దత్తాత్రేయ స్వామి వారు ఎలా బోధించారో ఆ బోధలన్నిటినీ పద్య రూపాలలో మనకు అందిస్తూ అద్భుతమైన భక్తి శతకాన్ని మనకు అందించిన అవధాన చక్రవర్తులు, విద్వత్కవులు శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి గారి దత్తాత్రేయ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై గురుదత్త. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసేటువంటి పవిత్ర సుదినం శనివారం. మొక్కుబడులు అనేటువంటివి తీర్చుకునేటువంటి విధి విధానంలో ప్రతివారు కూడాను వివిధ రకాలైన మొక్కుబడులను మొక్కుతూ ఉంటారు. సహసిద్ధంగా జోగెత్తుకొని నీ కొండకు వస్తాను స్వామి అన్నారనుకోండి. జోగి ఎత్తడం అంటే తప్పనిసరిగా ఒక ప్లేట్లో బియ్యం పోసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కలశాన్ని ఉంచి దానికి స్వామివారి యొక్క మంగళకరమైనటువంటి గుర్తు ఆ నామాల్ని ఉంచి గోవిందనామం చేస్తూ బజార్ల వెంట
అలా నడుస్తూ వెళ్ళినప్పుడు ఆ గోవింద నామంలో ఉన్నటువంటి అద్వితీయమైన శక్తి మిగతా ప్రజలను ఆకర్షింపజేసి వారికి తోచిన చందంగా ఆ యొక్క పళ్ళెంలో ధనాన్ని వేస్తారు. అదే జోగి ఎత్తుట అని చెప్పేసి అంటాం. ఆ జోగి ఎత్తినటువంటి ధనాన్ని స్వామివారి సేవలో వినియోగించుట. తిరుమల వెంకటేశ్వర శరణు శరణు, మదిలోన నీ నామమెప్పుడు మరువలేను ఓ శేషశయన అంటూ ఆ స్వామి దర్శనంతో పునీతులు కావటం. జోగి ఎత్తటం వెనకాల దాగిన పరమార్థ లక్షణం ఇది. అంటే ఈ జీవితం అనేటువంటిది శాశ్వతం కాదు. ఇది నువ్వు ప్రసాదించినటువంటి అమృతతుల్యమైనటువంటి శరీరం. ఈ శరీరాన్ని నీ సేవకు వినియోగించడమే, నీ నామ సంకీర్తనం చేయటమే అసలు సిసలైనటువంటి భావన స్వామి అంటూ ఆ జోగి ఎత్తేటప్పుడు గోవిందా గోవిందా అంటూ వివిధ రీతుల్లో ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటారు. ఆ వేడుకలోనే ఆ స్వామివారు దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు. ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారు. శనివారం నాడు ఆ స్వామిని ఆ విధంగా అర్చన చేయటం వెనకాల దాగిన పరమార్థ లక్షణం ఇది. అంతేకాకుండా నీ కొండకు నీవే రప్పించుకో అంటూ ఏదైనా ఉపద్రవం వాటిల్లినప్పుడు మొక్కుంటారు చాలామంది. ఆ మొక్కుబడి తీర్చుకోవడానికి కొండపైకి నడిచి వెళ్తారు. ఆ నడిచి వెళ్ళేటప్పుడు కూడా ఆ కొండ మెట్లకు పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టేటువంటి ఆ యొక్క మొక్కుబడులు కూడా కొంతమంది పాటిస్తారు. ఇక్కడ ఎంత గొప్ప విశేషం ఉందో చూడండి. ఆ గడప ఆ విధమైనటువంటి దివ్యవంతమైనటువంటి ప్రభావాన్ని పొందింది కాబట్టే దానికి పూజించుకునేటువంటి అవకాశం కలిగింది అని చెప్పేసి భావన. అంటే భగవంతుని చేరటానికి పవిత్రవంతమైనటువంటి ఆ సోపాన మార్గం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైనదే కదా అని అర్థం. ఇక్కడ మెట్ల పూజలో దాగిన పరమార్థం కూడా మనం అర్థం చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలం రామ సంవత్సరం దృగ్గణిత పంచాంగరీత్యా దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 5:49, సూర్యాస్తమయం 6:50. తిథి అష్టమి సాయంకాలం 6:55 వరకు, నక్షత్రం హస్త రాత్రి 9:52 వరకు, వర్జం శేషవర్జంగా ఉదయం 6:58 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:49 నుంచి 7:33 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:29 నుంచి సాయంకాలం 5:11 వరకు,
రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:30కి. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం అమృతకాలంలో వచ్చిన దృష్ట్యా ఆ సమయంలో అంటే సాయంకాలం 4:30కి అనారోగ్యవంతులై ఔషధాలు కొనుక్కోలేని వారుగా ఉంటారో వారికి ఈ అమృతకాలంలో కనుక ఔషధ దానం చేసినట్లయితే మనకు మన బంధువులకు కూడా అనారోగ్య దోషాలు తొలగిపోతాయి, పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈరోజు విశేషాలలో మహిషాసురమర్దిని పూజ, శివ పవిత్రారోపణం అనేటువంటి అంశాలున్నాయి. ఈ పవిత్రారోపణం అనేటువంటిది ఆ విగ్రహములకు ఉండేటువంటి శక్తిని మంత్రముల ద్వారా సంరక్షితము చేయడము, వృద్ధి చెందించడము, తద్వారా ఆ దర్శనానికి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క సంకల్పాలు అభీష్టాలు నెరవేరుతూ ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని అధికంగా పొందడానికి ఇది పనిచేస్తుంది. ఇక మహిషాసురమర్దిని పూజ ద్వారా లక్ష్మీదేవి యొక్క మరో రూపమే మహిషాసురమర్దిని. అంటే లక్ష్మీదేవిలో సకల దేవతా శక్తులు కూడా నిక్షిప్తములు కావడం ద్వారా మహిషాసురమర్దిని రూపం ఏర్పడింది. అటువంటి ఆ స్వరూపాన్ని పూజించడం ద్వారా ధ్యానించడం ద్వారా ఏమవుతుంది అంటే సంపాదనతో పాటుగా ఆ సంపదను సంరక్షించుకోవడము, సద్వినియోగం చేసుకోవడము అనే వివేకాలు వృద్ధి చెందుతాయి. నేటి ఆణిముత్యాలు. సూర్యుడు, చంద్రుడు, సత్యం ఈ మూడింటిని ఎవరూ దాచలేరు. కళలతో కోరికలు సాధ్యం కావు, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వలఫాలదేశం. స్తవం పఠతి నిత్యదా మనసి భావయన్ అంబికాం జపైరలమలం మఖై అధిక దేహ సంశోషణై. అయ్యా, ఈ స్తోత్రాలను కానీ భావనాత్మకంగా చదివితే భావయన్ అంబికాం, అంబికను భావించి ఈ స్తోత్రములు చేస్తే జపాలు ఇంకా చాలు, యజ్ఞాలు ఇంకా చాలు, మీ ఉపవాసాలు ఇంకా చాలు అన్నాడు ఇక్కడ. ఇది గొప్ప మాట అండి. చాలు అంటే అవన్నీ కట్టిపెట్టేయండి. ఎప్పుడు ఇది బాగా చదివి అర్థం చేసుకుంటే అటు అది కట్టిపెట్టి ఇటు ఇది చదవక ఉంటే మహా కష్టం మనకి. అందుకే ఇక్కడ ఎప్పుట్ట స్తవం పఠతి మనసి భావయన్ అంబికాం. చూడండి ఎంత అందంగా చెప్తున్నాడు. మనస్సులో అమ్మవారిని భావన చేస్తూ ఈ శ్లోకాలని కానీ పఠనం చేస్తే జపాలు చాలు, యజ్ఞాలు చాలు, మీ తపస్సులు ఉపాసాలు చాలు. జడంగా చేయకూడదు, ఏదో జడత్వంలాగా ఏం జపం చేస్తున్నామో స్పృహ అందదు, మాల మాత్రం తిరుగుతుంటుంది. ప్రయోజనం ఏముంది అది చెప్పడం. అందుకే త్యాగరాజు చెప్పినట్టుగా తెలిసి రామచింతనతో భావన ఉండాలి. భావన లేకుండా ఏం ప్రయోజనం? కనుకని ఈ స్తోత్రం పఠించి అమ్మవారిని మీరు భావన చేస్తే ఇకపై చేసే యజ్ఞాలు కానీ జపాలు కానీ అంత భావనాత్మకంగా చేయగలుగుతారు. ఆ భావన లేనప్పుడు, చింతన లేనప్పుడు అవన్నీ జడమే, ఇది తెలుసుకోవాల్సింది. అలాగ చెయ్యగలిగే స్థితి, భావనతో చేయగలిగే స్థితి మీకు ఈ స్తుతి శతకం వల్ల లభిస్తుంది. అందుకు ఈ స్తోత్రం పఠిస్తే జపాలతో యజ్ఞాలతో వాటితో పొందే ఫలితమంతా పొందవచ్చు ఈ స్తుతి శతక పారాయణ వల్ల. భావనకంత బలం ఉందండి. అది ఇప్పుడు తర్వాత శతకంలోకి ప్రవేశించిన ఇంకా 2 శతకాలు ఉన్నాయండి. ఒకటి కటాక్ష శతకము, మందస్మిత శతకము. ఒకటి చూపు, ఒకటి నవ్వు. కలిపి చెప్పండి, చూపు నవ్వు. అమ్మవారు ఒకసారి చూసి ఒకసారి నవ్వరు, చూస్తూ నవ్వుతారు, నవ్వుతూ చూస్తారు. 2 కలిపే చూడాలి. చూపు అది వెలుగుకి సంకేతం, అది మనం చెప్పుకున్నాం. చూపు జ్ఞానము, నవ్వు ఆనందము, కలిపితే జ్ఞానానందము. అది అమ్మ యొక్క అనుగ్రహం. అందుకు జ్ఞానం ప్రసరిస్తే కానీ ఆనందం తెలియదు. అందుకే కటాక్ష శతకం తర్వాతే మందస్మిత శతకం చెప్పుకోవాలి.
తర్వాత అయినా కాకుండా కటాక్ష శతకంతో పాటు మందస్మృతి శతకం చెప్పుకోవాలి. ఇది ఇంకా బాగుంటుంది మనకి. ఇప్పుడు అమ్మవారి కనుచూపులు ఇవి చాలా విశేషమైనది. ఎందుకంటే పాదాలని ఆశ్రయించడం మన పని, కనుచూపులు ప్రసరించడం అమ్మ పని, అంతే కదా. ఇది తెలుసుకుంటుంది. ఇంతవరకు మన పని అయిపోయింది, ఇప్పుడు అమ్మ పని అండి. మన పని ఆర్యాదేవిని భావించి ఆర్యాశతకం చేసేసాం. అమ్మ అనుగ్రహించి పాదాలు చూపిస్తే పాదాలను ఆశ్రయించాం, పాదాలను ఆశ్రయించి అనుభూతితో స్తోత్రం చేసాం. ఇంతవరకు మన పని. అలా స్తోత్రం చేసిన భక్తుణ్ణి కటాక్షించడం అమ్మ పని. అమ్మ కనుచూపులతో చూసింది, అమ్మ చూపు పడిందా ఇంకేం కావాలండి మనకి. ఈ కటాక్ష శతకం చాలా ముఖ్యమైనది. ఇది వసంత తిలకం అనబడేటువంటి వృత్తముతో రచింపబడింది. అంటే ఇందులో వాడిన ఛందస్సు పేరు వసంత తిలకం అనబడేటువంటి ఛందస్సు. ఈ వసంత తిలకం ఛందస్సు ఏంటో తెలుసా? కటాక్షం గురించే శంకర భగవత్పాల్ వారు రచించిన స్తోత్రం ఒకటి ఉంది, అది వసంత తిలక వృత్తమే. అది అమ్మ చూపుల గురించే మొత్తం ప్రతి శ్లోకం. తెలుసా? మీకు తెలుసు, కానీ అది ఇదేం తెలియదు. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. ఆ శ్లోకం ఏంటి? అందులో మనకు నచ్చింది కనకధార. అసలు కనకధార ఏమిటి? అమ్మవారి కనుచూపులే కనకధారండి. ఆ చూపులు మనమే వర్షిస్తే అది కనకధార. కటాక్షధారే కనకధార. ఆ కటాక్షధార కనకధార ఏ ఛందస్సులో రచింపబడిందో అదే ఛందస్సులో ఈ కటాక్ష శతకం రచింపబడింది. 100 శ్లోకాలు కూడా. అక్కడ ఉన్న భావమే ఇక్కడ ఉన్నది. అసలు కటాక్షమే శ్రీ విద్య యొక్క ప్రధాన స్వరూపం, అమ్మవారి చూపుల శక్తి. మనం పూజిస్తున్నది ఏంటో తెలుసా? పరిశీలిస్తే విచ్చుకుంటూ మూసుకుంటూ ఉన్న అమ్మవారి యొక్క కనుచూపుల శక్తిని మనం పూజిస్తున్నాం. అదే శ్రీచక్రం. విచ్చుకుంటే విస్తరించే నవావరణలు, మొత్తం ముకులిస్తే బిందువే. విచ్చుకుంటే సృష్టిస్థితి లయలు, ముకులిస్తే లయం. సృష్టిస్థితి లయలన్నీ సంకోచ వ్యాకోచాల్లోనే ఉన్నాయి. కళ్ళు తెరిస్తే సృష్టి, నిలిపితే స్థితి, మూస్తే లయ. అదే అమ్మ యొక్క కనుచూపుల్లో కదలాడేటువంటి కదలికలు. అవే సృష్టిస్థితి లయలు, అవే కా ఆ మా, అదే కామాక్షి. అది ఇక్కడ కా ఆ మా కామాక్షి. సృష్టిస్థితి లయలు తన కనుచూపులతోనే చేస్తోంది. కనుక ఈక్షత్యాత్మికా శక్తి. ఈ మాటే మనం భాగవతంలో పోతన గారు కూడా ప్రథమ శ్లోకంలో చెప్పుకుంటున్నారు. శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్. తన కనుచూపులతోనే జగత్తును తట్టి సృష్టించి నడిపించే పరమేశ్వరుడు. పరమేశ్వరుని యొక్క ఈక్షాత్మికా శక్తినే ఈం బీజస్వరూపిణి అయిన కామాక్షి అని చెప్తున్నాం. అదే లక్షితం. లక్షితం అంటే చూచుట, లక్షించుట, చూచుట. ఆ లక్షించే స్వరూపం కనుక లక్ష్మి. ఇదే లక్ష్మి అన్న కామాక్షి అన్న చూపుల తల్లి. అందుకు ఏ తల్లి యొక్క కనుచూపులతో ఈ జగత్తు నడుస్తోందో ఆ తల్లి పేరు లక్ష్మి అని పేరు చెప్పారు. లక్షితం భువనత్రయం జయా దేవ్యా స్నిగ్ధదృష్ట్యా అనిశం ఇది లక్ష్మి. ఇది అర్థం. ఏ తల్లి యొక్క కారుణ్య కటాక్షాలతో ఈ జగత్తు నడుస్తూ ఉన్నదో ఆ తల్లి లక్ష్మి. ఆ లక్ష్మి మహాలక్ష్మి. మహాలక్ష్మీర్ మృడప్రియ. ఇక్కడ మహాలక్ష్మి అంటే విష్ణుపత్న శివపత్న ఈ చర్చొద్దు. ముగురమ్మల మూలపుటమ్మ, ఇంతే అర్థం. ఆ ముగురమ్మలు కా ఆ మా మూడింట్లోనూ ఉన్నారు. ఆ మూడింట్లోంచే ముగ్గురమ్మలు వచ్చేట, ముగ్గురయ్యలు వచ్చేట. ఆ ముగ్గురయ్యలు ముగ్గురమ్మల నుంచే ముజ్జగాలు పుట్టాయట, ముక్కాలాలు కదులుతున్నాయట. మనలో 3 అవస్థలు నడుస్తున్నాయట. కనుక మూడింటికి మూలమైన 3 కళ్ళే కా ఆ మా, అమ్మ యొక్క 3 నేత్రములు. ఆ 3 నేత్రముల తల్లే కామాక్షి. ఇది దీని యొక్క స్వరూపం. అందుకు అలాంటి తల్లి యొక్క కటాక్ష ప్రసారము ఇక్కడ వర్ణించబడుతున్నది. ఏ తల్లి చూపులు పడితే చాలు మన ప్రయత్నం అక్కర్లేకుండానే తరించిపోతాము. ఆ తల్లి చూపుల్ని 100 విధాలుగా భావిస్తున్నారండి. 100 విధాలుగా. ఇంకా మనం ఆ తల్లి చూపుల రస ప్రవాహంలో ఓలలాడవచ్చు ఇప్పటి నుంచి. మోహాంధకార నివహం వినిహంతు మీడే మూకాత్మనాపి మహాకవితావదాన్యాన్ శ్రీ కాంచిదేశ శిశిరీకృతి జగరూకాన్ ఏకామ్రనాథ తరుణీ కరుణావలోకాన్. ఏకామ్రనాథ తరుణీ కరుణావలోకాన్. ఏకామ్రనాథ తరుణి అనగా పరమేశ్వరుడు. ఏకామ్రేశ్వరుని యొక్క తరుణి కామాక్షీదేవి యొక్క కరుణా అవలోకాన్. ఆ కరుణామయమైన చూపులని ఈడే
అంటే స్తుతిస్తున్నాను, ఆ చూపులను నేను స్తుతిస్తున్నాను. ఆ చూపులు ఎలాంటివి? మోహాంధకార నివహం వినిహంతుం. ఎందుకు స్తుతిస్తున్నావురా నువ్వు? ఇది ప్రశ్న. ప్రయోజనం ముందే చూపిస్తున్నారు. నా యొక్క మోహాంధకారమును నశింపజేసుకొనుటకు గాను ఆ చూపులను స్తుతిస్తున్నాను. ప్రయోజనం అది. మోహాంధకార నివహం వినిహంతుం. అంతే, ఇంకేం కావాలండి? మోహాన్ని క్షయం చేసుకోవడం కోసం స్తోత్రం చేస్తున్నానంటేనే మోక్షం కోసం స్తోత్రం చేస్తున్నాను అర్థం. మోహం క్షయం చెందడమే మోక్షం అని మనం అనేక మార్లు చెప్పుకున్నాం కదా. ఆ మోహాన్ని పోగొట్టేటటువంటి అమ్మ యొక్క చూపుల్ని స్తుతిస్తున్నాను. అసలు మోహం పోగొట్టుకోవడం కోసమే స్తోత్రం చేస్తున్నాను. ఎటువంటి చూపులవంటే మూకాత్మనామపి మహాకవితావదాన్యాన్. మూగవాళ్ల చేత కూడా గొప్ప కవిత్వం చెప్పించగలిగే అమ్మ చూపులు అన్నాడు. ఎందుకంటే ఆ చూపులు పడ్డం వల్లే నేను 500 శ్లోకాలు చెప్తున్నాను అని మూక్కవి యొక్క భావం. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. జగన్మాత కంటి వెంట పడ్డ కన్నీరు ఎందుకు పడింది? కొడుకుగా మాట్లాడవలసిన వాడు కేవలం ఒక పురుషుడిగా తల్లితో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు. కుసంస్కారానికి కన్నీరు కార్చింది. ఇప్పుడు ఆ కన్నీటికి ఒక్క లంక కాదు కాలిపోయేది, యావత్ భూమి కాలిపోతుంది. ఇప్పుడు అది కాలిపోకుండా చూడడం హనుమ యొక్క కర్తవ్యం. అందుకే ఆయన ఏం చేశారంటే ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నింజనకాత్మజాయా ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరంజనీయం. సుందరకాండలో హనుమద్వైభవాన్ని చెప్పింది ఆ శ్లోకం. ఆయన కొత్తగా అగ్నిహోత్రాన్ని తెచ్చి పెట్టలేదు లంకకి. ఈ కన్నీటి బిందువుల వలన యావత్ భూమి కాలిపోకూడదు. అందుకని ఆయన ఏం చేశారంటే యశోకవన్నింజనకాత్మజాయా సీతమ్మ కన్నుల వెంట పడినటువంటి బాష్పధార అనబడేటటువంటి అగ్నిహోత్రాన్నే నిప్పుగా మార్చి లంకనొకదాన్ని కాల్చేశారు. ఆవిడ కన్నీటికి కారణం లంక ఒకటే కాబట్టి, అమ్మ మిగిలిన భూమి కాలడానికి వీళ్ళే అని మహాయోగి పుంగవుడై దాని యొక్క అగ్నిహోత్ర సంస్కారము చేత లంక ఒకటే కాలిపోయేటట్టు చేసి మిగిలిన భూమిని కాపాడాడు ఆయన. అందుకని నమామితం ప్రాంజలిరంజనీయం, అంజలి వహించి హనుమకు నమస్కరించుతున్నాను. అది ఆయన సుందరకాండలో ఈ జాతికి చేసిన మహోపకారం. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎలా కనపడాలి శిశుపావృక్షం మీద కూర్చుంటే? అందుకే మొట్టమొదట కనపడుతోందని చెప్పగానే మొదటి శ్లోకం అలాగే పడింది మహర్షికి. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః. ఏమి మాటలు పడిపోయాయండి అసలు మహర్షికి. అద్భుతం కదండి శ్రీరామాయణం. ఆ తల్లి తతో మలిన సంవీతాం, అప్పుడు ఆయన చూసిన సీతమ్మ ఎలా ఉన్నది అంటే మలిన సంవీతాం, మట్టి పట్టినటువంటి బట్ట కట్టుకునుంది. మట్టి పట్టిన బట్ట పెట్టెలోంచి తీసి కట్టుకుందా, కట్టుకున్న బట్ట మట్టి పట్టిందా? అంటే కట్టుకున్న బట్ట మట్టి పట్టింది. ఇప్పుడు సీతమ్మ మలిన సంవీతాం, ఆ బట్ట తడపలేదు, ఆరైలేదు, ఉత్తరీయం లేదు, వస్త్రఖండాన్ని కట్టుకుంది. ఇప్పుడు మట్టి బట్ట కట్టుకుంది. ఎవరావిడ? అయోనిజ, రామచంద్రమూర్తి ఇల్లాలు, మహాపతివ్రత, జనక మహారాజు గారి కూతురు, దశరథుడి పెద్ద కోడలు. ఏమామె కర్మ అంటే లంకలో లేవా బట్టలు? ఇవ్వడా రావణాసురుడు? ఆయన రోజూ చెప్పేది నీకు చీనాంబరాలు ఇస్తాను కట్టుకోమంటాడు. ఆవిడ కట్టుకోదు. ఎందుకని అంటే తనను కామించిన పురుషుడి యొక్క సంస్థానంలో బట్ట ఆవిడ కట్టదు. ఇప్పుడు 10 నెలల నుంచి ఒక కులకాంత, ఒక మహాపతివ్రత వస్త్రఖండాన్ని ఒక్కదాన్నే కట్టుకుని ఉండిపోయింది అతను చేసినటువంటి దురాగతానికి. ఎంత తపస్సు చేసిన వాడు కానివ్వండి, రోమకూపాల్లోంచి ఎంత తేజస్సు వస్తుండనివ్వండి, ఈ చేసినటువంటి పాపం రోజు రోజుకి ఆవిడ బట్ట మార్చకుండా ఏడుస్తుంటే, ఆవిడ కన్నుల వెంట పడుతున్నటువంటి బాష్పధార ఆవిడ బట్ట మీద పడి తడిసిపోతుంటే లోపల ఉన్నటువంటి యజమాని ఇక బ్రతుకుతాడా? తన మృత్యువుని తాను వండేసుకుంటున్నాడు. ఆవిడ బట్ట మార్చలేదు, మళ్ళీ విషం తిన్నాడు. మళ్ళీ బట్ట మార్చలేదు, మళ్ళీ విషం తిన్నాడు. అంటే
తను చనిపోవడానికి కావలసినటువంటి విషాన్ని తాను వండుకోవడం మొదలుపెట్టాడు. అందుకే మీరు రామాయణం చదివితే వాల్మీకి రామాయణం ఒక్కటే పరమసత్యము. సీతాపహరణం చేసినప్పుడు బ్రహ్మగారు సమాధిలో ఉన్నాడు. ఉలిక్కి పడ్డాడు ఆవిడ అరుపుకి. ఉలిక్కి పడి ఆయన చూసి అన్నాడు, చాలా సంతోషంగా ముఖం పెట్టి, అబ్బా నీ తపస్సు నిన్ను కాపాడిందిరా, ఇన్నాళ్ళు నువ్వు చచ్చిపోవడానికి కావలసిన అన్నం వండుకుంటున్నావురా అన్నాడు. అందుకే రామాయణం సుందరకాండ ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలం పిల్లల్లో కుభావములు పుట్టవు. కాబట్టి తతో మలిన సంవీతాం, ఆమె మట్టి పట్టిన బట్ట కట్టుకుని ఉంది. బాహ్యంలో వర్ణన మట్టి పట్టిన బట్ట కట్టుకుంది. ఆవిడ సౌందర్యం అది. ఏమా సౌందర్యం? అంతఃసౌందర్యం. తనని కామించినటువంటి దౌర్భాగ్యుడి ఇంట్లో ఉన్న బట్ట తాను కట్టదు. అది ఏమైనా కానీ ఆ బట్టతోనే ఉంటుంది. 10 నెలలు అయింది అలాగే ఉంటుంది. ఐశ్వర్యం ఉండి కాల్చనా, తాను ఎత్తుకొచ్చిన కులక అంతా బట్ట మార్చుకోలేదు. తాను ఇన్ని చీనాంబరాలు కట్టుకు పడుకుంటే ఆవిడకి కావాలి అంటే తాను వెళ్ళిపోయే రోజులు దగ్గరికి వస్తున్నాయి. అది ఆమె సౌందర్యం. అది ఆయన దుశ్శీలత. ఇది గమనించి అలాగే అమ్మవారు ఉంటుంది తప్ప ఇంకొకలా ఉండదు. సంతోషంగా నవ్వుతూ ఉండదు. ఆమె ఎంతో ఆనందంగా ఏదో బట్టలు కట్టుకుని ఉండదు అని మనసులో ధ్యానం చేయడం హనుమ యొక్క సౌందర్యం. అలా ఉన్నటువంటి స్త్రీ దగ్గరికి వచ్చి ఆమె మనసు ఇంకా బాధపడేటట్టు మాట్లాడితే అంతకన్నా దారుణమైనటువంటిది ఇంకొకటి ఉండదు. ఆచరణ లేనినాడు వాడు ఎంత చదువుకున్నవాడైనా దాని వలన ఉపయోగము లేదు. అందుకే రామాయణానికి తీర్పు రాముడు అయోధ్యకాండలో చెప్పాడు, చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం. నువ్వు ఎంత గొప్పవాడివో నీ పక్కన ఉన్నటువంటి విషయాల గురించి మేము ఆలోచించాం. నీ నడవడి చెప్పు, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటావా? సమయాన్ని బట్టి, దేశాన్ని బట్టి, ఆశ్రమాన్ని బట్టి ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరిస్తావా? పెద్దలు చూపించిన సంప్రదాయంలో నడవగలవా? అలా నడవగలిగితే చెప్పు, నెత్తి మీద పెట్టుకుంటాం. చారిత్రమేవ వ్యాఖ్యాతి. నీకు తెలుసు కానీ ఆచరించవు, అక్కర్లేదు, పక్కన పెట్టేస్తారు. అందుకే నేను ఆచరిస్తాను. తెలుసుకుని ఉండడం ఒక్కటి కాదు, ఆచరించడం నా ధర్మం అంటాడు రామచంద్రమూర్తి. అన్నీ తెలుసు, ఆచరణ అక్కర్లేదు రావణాసురుడికి. ఎవరి ముందు నిలబడలేకపోయారు. తెలియడం గొప్ప కాదు, ఆచరించడం గొప్ప. ఆచరణ ఉన్నవాడి ముందు కేవలం తెలిసున్నవాడు నిలబడలేడు. రామాయణం యొక్క తీర్పు. వాడు 10 తలలు ఉన్నవాడైనా సరే. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మాటని ఇలా అన్వయం చేశారనుకోండి, ఎన్ని విధాల సౌందర్యం అది. కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం. చుట్టూ రాక్షస స్త్రీలను ఉంచాడు. ఏమి రాక్షసుల్ని ఎందుకు పెట్టడు అంటే అది ఆయన యొక్క కామానికి పరాకాష్ఠ. తాను కామించిన స్త్రీని వేరొక పురుషుడైన రాక్షసుడు కూడా చూడకూడదు. రాక్షసి స్త్రీలే చూడాలి అక్కడ తప్ప మగవాళ్ళు కూడా చూడడానికి వీల్లేదు. 2, ఇప్పుడు ఆమె కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి? ఆమె మనుష్య కాంతగా నటిస్తోంది అయోనిజయ అయినా కూడా. మనిషికి కష్టం వచ్చినప్పుడు ఓదార్పు ఏమిటంటే ఎవరికైనా చెప్పుకోవడం. ఎవరికైనా చెప్పుకుంటే ఎంత కష్టమో కొంత తీరిపోతుంది. ఇప్పుడు ఆవిడికి చెప్పుకోవడానికి ఎవరున్నారు? రాముడికి హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, సీతమ్మ ఎండకన్నెరుగని తల్లి అకస్మాత్తుగా అపహరింపబడింది. కనీసం తన కష్టం చెప్పుకోవడానికి ఒక మనిషి లేడు. సరికదా, ఒక రాక్షసుడిని ఎవరినైనా అక్కడ పెడితే రాక్షసుడు ఆమె వంక చూసేస్తాడేమో, చూడ్డానికి కూడా వీల్లేదు. ఆయన సొత్త, ఆమె రామచంద్రమూర్తి సొత్తు. ఇలా నిర్ణయించడానికి ఆయనెవరు? రావణుడు. ఇప్పుడు రాక్షసీభిః సమావృతాం, మనస్సు ఎంత క్రౌర్యంతో ఉన్నదో, ఎంత రాక్షస బుద్ధి ఉన్నవాడో రావణుడు శ్లోకం చెప్తోందా చెప్పట్లేదా? ఇంతమంది మధ్యలో ఉంటూ కూడా తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడు. అసలు బ్రతకడం సాధ్యమా? పిచ్చెక్కిపోతుంది ఇంకోళ్ళకైతే. ఆవిడ తపస్సు చేస్తోంది రాముడి కోసం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
శ్రీధరాయ నమః. యయాతి మహారాజు శుక్రాచార్యుల వద్ద నుండి ఇతరులతో తన ముసలితనాన్ని మార్చుకునే వ్యవస్థను పొందాడు అనుకున్నాం కదా. తర్వాత ఒకనాడు తన పెద్ద కొడుకైన యదువును పిలిచి ఇలా అన్నాడు, నాయన, నాకు మీ తాతగారు శుక్రుడు ఇచ్చినట్టు ముసలితనాన్ని నువ్వు స్వీకరించు. నీ యవ్వనాన్ని నాకివ్వు కుమారా. నాకింకా ఇంద్రియ భోగాలను అనుభవించాలనే ఆశ ఎక్కువగా ఉంది, తృప్తి కలగలేదు. నేను నీ యవ్వనంతో ఇంకా కొన్ని సంవత్సరాలు హాయిగా ఆనందిస్తాను అన్నాడు. అప్పుడు కుమారుడైన యదువు, నాన్నగారు, మీది మధ్య వయస్సు. ఈ వయస్సులో మీకు సంక్రమించిన ముసలితనాన్ని నేను తీసుకోలేను. ముసలివాడిగా జీవించటానికి నాకే మాత్రము ఇష్టం లేదు నాకు. ఎందుకంటే ముసలితనం చాలా కష్టం, అది వృద్ధాప్యం. నేను దాన్ని తీసుకోలేను. ఎందుకంటే ఇంద్రియ సుఖాలను అనుభవించకుండా ఎవడికి వైరాగ్యం కలగదు అన్నాడు. యయాతి తర్వాత మిగిలిన కుమారులైన తుర్వసుడిని, దృహ్యుడిని, అనువును కూడా అడిగాడు. వారు కూడా తమ యవ్వనాన్ని ఇవ్వటానికి ఇష్టపడలేదు. తండ్రి మాటను నిరాకరించారు. ఎందుకంటే వారికి ధర్మం తెలియదు. అస్థిరమైన యవ్వనాన్ని స్థిరమైనదిగా వారు భావించారు. యయాతిరాజు యొక్క చివరి కుమారుడైన పూర్వు వయస్సులో చిన్నవాడే అయినప్పటికీ కూడా గుణాల్లో గొప్పవాడు. మిగతా వాళ్ళందరూ కూడా వద్దని చెప్పేశారు. ఈ అబ్బాయి చాలా గొప్పవాడు. ఆ పురువుతో యయాతి కుమారా చెప్తున్నాడు, ఆ పూర్వుతో, నువ్వు కూడా నీ అన్నంలాగానే నన్ను తిరస్కరించడం మంచిది కాదు అన్నాడు. పూర్వు తండ్రితో, కోనులోకే మనుష్యేంద్ర పితురాత్మకృతః పుమాన్ ప్రతికర్తుం క్షమో యస్య ప్రసాదాద్విందతే పరం. ఓ మహారాజా, లోకంలో తనకు జన్మ ఇచ్చిన తండ్రి యొక్క రుణాన్ని తీర్చగలవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. తండ్రి యొక్క అనుగ్రహంతోనే పుత్రుడికి గొప్ప శ్రేయస్సు లభిస్తుంది. ఉత్తమ చింతితం కుర్యాత్ ప్రోక్తకారీతో మధ్యమః అధమో శ్రద్ధయా కుర్యాత్ అకర్తో చరితం పితుః. తండ్రి మనస్సులోని మాటను గుర్తించి పైకి చెప్పకముందే పని పూర్తి కావించే పుత్రుడే ఉత్తముడు. తండ్రి చెప్పగా దానిని చేసేవాడు మధ్యముడు. తండ్రి చెప్పినా కూడా దాన్ని శ్రద్ధ లేకుండా చేసేవాడు అధముడు. తండ్రి చెప్పినా కూడా దానిని అసలే చెయ్యనివాడు తండ్రి యొక్క మాలిన్యము వంటివాడు అని పూర్వు చెప్పి తండ్రి అయిన యయాతి ముసలితనాన్ని తాను స్వీకరించాడు. అప్పుడు యయాతి పూర్వు యొక్క యవనాన్ని స్వీకరించి హాయిగా భోగాలను అనుభవించాడు. యయాతి మహారాజు భారతవర్షంలోని 9 ద్వీపాల్లో 7 ప్రభువుగా ఉన్నాడు. ప్రజలందరినీ హాయిగా తండ్రిలాగా చక్కగా పాలించాడు. అలుపులేని ఇంద్రియాలతో తనకు తృప్తి కలిగేంత వరకు విషయభోగాలను అనుభవించాడు. ప్రియురాలైన దేవయాని యయాతిని ఎంతగానో ప్రేమించింది. ఆయనతో మధురంగా మాట్లాడే సేవలు చేసింది. ఎన్నో ఇష్టమైన వస్తువులను సమర్పించింది. ఆయనకు ఎంతో ఆనందాన్ని కూడా చేకూర్చింది. సకల దేవతల యజ్ఞేశ్వరుడైన శ్రీహరి యొక్క రూపాలే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సకల వేదాలు కూడా ఆయన స్వరూపమే అయి ఉన్నాయి. అటువంటి శ్రీహరిని యయాతిరాజు యజ్ఞాలను చేసి భూరి దక్షిణలు ఇచ్చి ఆరాధించాడు. ఈ జగత్తు ఒక కళలాగా, ఇంద్రజాలంలాగా కేవలం మనస్సు యొక్క విలాసం మాత్రమే అయి ఉంది. ప్రపంచమంతా ఇంతే కదా, మనమంతా చూస్తున్నాం. ఇదొక కళ అంతే. మనకు రాత్రిపూట ఒక కళ వస్తుంది, పొద్దునంతా మర్చిపోతుంటాం. ఈ అన్ని సృష్టిల్లో పరమాత్ముడి యొక్క ఉనికి ఉంది, నిజమే. అది ఇవన్నీ కూడా ఆ జీవాత్ముడు గమనిస్తూ ఉన్నాడు. జీవాత్ముడు తనలో చేరుకున్నాడు. కానీ జీవాత్ముడు పరమాత్మలో చేరాలి కదా ఎప్పటికైనా కూడా. అందుకని
మేఘాల ఆకాశమందు ప్రకటమైనట్లుగా ఇవన్నీ కూడా మనకు కనపడేదంతా కూడా ఈ జగత్తు ఆత్మరూపుడైన శ్రీహరియందు ప్రకటమవుతుంది. ఇదంతా కూడా ఈ జగత్ ఏముందో ఇప్పుడు ప్రకటమయ్యేది మనం చూస్తున్నాం. ఇదంతా శ్రీహరిలోనే ప్రకటమవుతుంది. శ్రీహరినే ఇది. సకల జగన్నివాసుడు చైతన్య స్వరూపుడైనటువంటి నారాయణుడు సకల ప్రాణుల్లోనూ హృదయమనే రహస్యావస్థలోనూ నివసిస్తూ ఉంటాడు. సూక్ష్మాతి సూక్ష్ముడు జగన్నాథుడైనటువంటి ఆ నారాయణుణ్ణి మాత్రమే హృదయంలో నిలుపుకొని యయాతి మహారాజు నిష్కామ బుద్ధితో యజ్ఞాలను ఆచరించి ఆయనను ఆరాధించాడు. యయాతిరాజు చక్రవర్తి అయిన వేలాది సంవత్సరాలు యథేచ్ఛగా కామభోగాలను ఇంద్రియాలతోనూ మనస్సుతోనూ అనుభవిస్తున్నా కూడా తృప్తి పడలేదు. చూడండి, ఇంతటితో 9వ స్కందంలోని 18వ అధ్యాయం సమాప్తమవుతున్నది. 19వ అధ్యాయం. ఈ అధ్యాయం యయాతి గీతిగా ప్రసిద్ధి చెందింది. ఇందులో యయాతి గృహాన్ని విడిచిపెట్టమనే విషయం చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. యయాతి మహారాజు శ్రీవసుడై విషయభోగాలను అనుభవించసాగాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత కన్ను తెరిచాడు. భోగాల వల్ల ఆత్మస్వరూపం మరుగున పడిపోయిందని గుర్తించి వాటిపై విరక్తిని పెంచుకున్నాడు. తన కథ గీతిని తన ప్రియురాలైన దేవయానికి ఇలా చెప్పుకున్నాడు. భృగువంశంలో పుట్టిన ఓ దేవయాని, ఈ లోకంలో నాలాగా స్త్రీకి వశుడైపోయి భోగ లాలసుడై ఉండేవాడిని అనుభవానికి వచ్చిన ఈ కథను విను. గ్రామవాసి అయిన నా వంటి భోగలాలసుడిపై వనంలో నివసించే ధీరులు ఆత్మనిష్ట గలవారు జాలి పడతారు కదా. ఒక ఒంటరి మేకపోతు అడవిలో తనకిష్టమైన వస్తువు కోసం వెతుకుతుంది. అప్పుడు ఒక ఆడమేక తన కర్మఫలం వల్ల నూతిలో పడిపోయి ఉంది. దానిని ఈ మేకపోతు చూసింది. మేకపోతుకు ఆడమేకపై కోరిక కలిగింది. నూతి నుండి ఆ ఆడమేకను పైకి తీసే ఉపాయం గురించి ఆలోచించింది. అది నూతి గడ్డపై ఉన్న మట్టిని తన కొమ్ములతో పెళ్లగించింది. నూతి లోపల నుండి పైకి వచ్చే త్రోవను తయారు చేసింది. ఆ ఆడమేకకు ఎంతో అందమైంది. ఆ ఆడమేక అటువంటి అందమైనటువంటిది. అది నూతి నుండి పైకి వచ్చి తనకు సహాయం చేసిన మేకపోతను ప్రేమించింది. జుట్టుతో నిండిన గెడ్డము గలది, బలిసి ఉన్నది అయినటువంటి ఆ మేకపోతు ప్రేమను కురిపించింది. ఆ ఆడమేక మేకపోతు యొక్క ఆకారము బలాన్ని చూసి ఎంతగానో ప్రేమించేసింది. అంతేకాకుండా ఆ మేకపోతును ఎన్నో ఆడమేకలు ప్రేమించాయి. ఆ ఒక్క మేకపోతు మాత్రమే ఎన్నో ఆడమేకలను ఆనందాన్ని కలిగించింది. అది కామమనే పిశాచంతో ఆవేశించబడింది. అందుచేత అది తనను తాను మరిచిపోయి హాయిగా విహరించి ఒకనాడు మేకపోతు నూతిలో పడిన ఆడమేకను విడిచిపెట్టి మరొక ఆడమేకతో హాయిగా విహరించసాగింది. దానిని నూతిలో పడిన ఆడమేక చూసి ఓర్వలేకపోయింది. మేకపోతు కాముకుడని, మిత్రుని రూపంలో ఉన్న మోసగాడని, అతడు చూపించే ప్రేమ క్షణికమ మాత్రమే అని భావించి ఆ ఆడమేక దుఃఖించింది. ఇంద్రియాల కోసుడైనటువంటి ఉన్న ఆ మేకపోతును విడిచిపెట్టి తన తండ్రి వద్దకు వెళ్ళిపోయింది. తన కథంతా చెప్పుకున్నాడు ఇక్కడ. నారాయణ నారాయణ నారాయణ